లైఫ్లో సక్సెస్ కావాలి, నువ్వు అనుకున్న గోల్ రీచ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రూమ్ మార్చుకో. రూమ్లో నెగిటివ్ వైబ్ ఇచ్చే వస్తువులు కానీ పోస్టర్స్ కానీ తీసేయి. ఎప్పుడు పాజిటివ్ వైబ్ ఇచ్చే పోస్టర్స్, పాజిటివ్ వైబ్ ఇచ్చే సామెతలు అలాంటివి డిజైన్ చేసుకొని పెట్టుకో. అర్థమవుతుంది, ఫొటోస్ కానీ ఏదైనా. సో ఎందుకంటే బయట అంతా పబ్లిక్ నెగిటివ్ ఉంటారు, సో ఎవరు సపోర్ట్ చేయరు. కాబట్టి నీకు పాజిటివ్ వైబ్ ఇచ్చే రూమ్ నువ్వు డిజైన్ చేసుకో. అప్పుడు నీ ఫోకస్ అంతా వర్క్ మీద ఉంటుంది. సో నెగిటివ్ స్ప్రెడ్ కాదు. ఎప్పటికీ పాజిటివ్ వైబ్లు ఉండు. పాజిటివ్ వైబ్లు ఉంటేనే అనుకున్న గోల్ రీచ్ కాగలుగుతావు, లేకుంటే రీచ్ కాలేవు. ఎందుకంటే బయట నెగిటివ్ పీపుల్స్ ఉంటారు కాబట్టి. సో దానివల్ల నీకు కూడా మైండ్ అనేది డిస్ట్రాక్ట్ అవుతుంది అట్లా. ఎందుకంటే నువ్వున్న రూమ్, నీ బెడ్రూమ్ ఎప్పుడు పాజిటివ్ వైబ్లో లైక్ మంచిగా డిజైన్ పెట్టుకొని అనుకున్న ఫొటోసు, నువ్వు అనుకున్న గోల్కి సంబంధించిన ఫొటోసు అలాంటివి నీకు ఇష్టమున్నాయి. అలాంటివి పాజిటివ్ వైబ్లో మార్నింగ్ లేవగానే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసేటి అట్లా రూమ్ డిజైన్ చేసుకో. అర్థమవుతుంది. ఎందుకంటే బయట పీపుల్స్ నువ్వు ఎట్లయినా మార్చలేవు కాబట్టి నీ రూమ్ని నువ్వు డిజైన్ చేసుకో. అప్పుడు నీకు పాజిటివ్ వైబ్ వస్తుంది కాబట్టి నువ్వు అనుకున్న వర్క్ మీద ఇంకా ఫోకస్ అధికంగా పెరుగుతుంది. నీ నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాగలుగుతావు. ఎందుకంటే పాజిటివ్ వైబ్ మూడు కరెక్ట్ ఉంటేనే పని ఎవరైనా సరిగ్గా చేయగలుగుతారు. సో అందుకే నేనేమంటున్నా, నువ్వు అనుకున్న రూమ్, నువ్వు వాడుకునే రూమ్, బెడ్రూమ్ పాజిటివ్ వైబ్లా డిజైన్ చేసుకొని పెట్టుకో. ఎవరితో ఆర్గ్యుమెంట్ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్తో కూడా ఆర్గ్యూ చేయకు, వదిలి. అర్థమవుతుందా? సో బయట ఎట్లయినా పీపుల్ని మార్చలేవు కాబట్టి నీ రూమ్ మార్చుకో, పాజిటివ్ వైబులు ఉండు. అప్పుడే నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాగలుగుతావు. లేకుంటే కష్టం, అంటే టైం పడుతుంది. అట్లా పాజిటివ్ వైబులు ఉంటే కొత్త పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ఇంకా క్లూస్ ఉంటాయి. నువ్వు అనుకున్న గోల్కి రీచ్ కావాలంటే కొన్ని క్లూస్ వస్తాయి. మంచి మంచి ఐడియాలు రావడం జరుగుతాయి. అట్లా నువ్వు పాజిటివ్ వైబులు ఉండు. అర్థమవుతుందా? నెగిటివ్ వైబులో కాదు.